అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేష్. మీరు ఎప్పుడైనా సిండ్రెల్లా పెయింటింగ్‌ని చూసారా? నేను ఈ ప్రశ్న కేవలం విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్‌ని మాత్రమే అడుగుతున్నాను. పోనీ 'హ్యారీ పాటర్' సిరీస్ మీ అందరికీ తెలిసే ఉంటది. అందులో ఉన్న యాక్టర్స్ బొమ్మలను ఎప్పుడైనా మీరు చూసారా? వాటిని టచ్ చేసి మీరు ఫీల్ అయ్యారా? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాను? ఏమైంది వీడికి అని అనుకుంటున్నారేమో. ఇవన్నీ అడగడానికి ఒక ప్రత్యేకమైన రీజన్ ఉందండి. ఈరోజు మన ప్రత్యేక అతిథితో ముఖాముఖి కార్యక్రమంలో ఒక టాక్టైల్ పెయింటింగ్ ఆర్టిస్ట్ మన ముందున్నారు. తను దాదాపు ఎంఏ మాస్ కమ్యూనికేషన్స్ చేసేటప్పుడు కంప్లీట్ విజన్ని లాస్ అయిపోయారు. ఆ తర్వాత తను జీవితం ఇంకా వ్యర్థమైపోయింది, ఎందుకు పనికిరాను అనుకున్న స్టేజ్ నుంచి ఇప్పుడు అనేక మంది జీవితాల్లో వెలుగును నింపడానికి ఎల్వి ప్రసాద్ ఐ రీహాబిలిటేషన్ సెంటర్లో ఒక కౌన్సిలర్గా తన విధులను నిర్వర్తిస్తూ, ఒక కెమెరా పర్సన్గా, ఒక కంటెంట్ రైటర్గా, ఒక టాక్టైల్ పెయింటింగ్ ఆర్టిస్ట్గా తను ప్రపంచవ్యాప్తంగా ఉనికిని చాటుకుంటున్నారు. అనేక మంది ఆర్టిస్టులను తను తయారు చేశారు. సో ఆవిడెవరో కాదు, తన పేరు ఐశ్వర్య పిళ్ళై. దాదాపు చాలామందికి తనతో పరిచయం ఉండే ఉంటుంది. సో ఆవిడని మనం ఈరోజు ఈనాటి ముఖాముఖిలో కలవబోతున్నాం. నమస్తే మేడం, వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే వెంకటేష్, గ్లాడ్ టు బి హియర్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇది మొదటిసారి అనుకుంటే మిమ్మల్ని యూట్యూబ్ ద్వారా చూడడం. ఒకసారి మీడియా ద్వారా yes వెంకటేష్. వెరీ గ్లాడ్ టు థాంక్స్ వెంకటేష్. మ్యామ్, ఒకసారి ముందుగా మా ప్రేక్షకులకు మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారా మ్యామ్? మా మదర్ ఫాదర్ చిన్నప్పుడే వాళ్ళ డెత్ అయిపోయింది అనమాట. సో ఐ రైట్ నౌ ఐ లివ్ విత్ మై రెండో మదర్ హైదరాబాద్ లో. నాకు ఒక పెద్ద అక్కే ఉంది. తనకు పెళ్ళి, తను కేరళలో ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ ఇంకా డాటర్ తో ఉన్నారు. సో ఐ లివ్ ఇన్ హైదరాబాద్. ఓకే మేడం, మీరు బై బర్త్ సైటెడ్ అని మధ్యలో మీరు చూపుని కోల్పోయారని విన్నాను. అది ఒకసారి మాకు చెప్తారు? ఎస్ వెంకటేష్. సో ఐ వాజ్ 2008 లో నేను చూపు కోలుకున్నాను. ఐ మీన్ ఆ టైంలో నేను థర్డ్ ఇయర్ మాస్ కమ్యూనికేషన్ చేస్తూ ఉండే అప్పుడు. సో దట్ ఈస్ వెన్ ఐ వాజ్ నాకు బ్రెయిన్ ట్యూమర్ తో డయాగ్నోస్ అయింది. దెన్ ఆఫ్టర్ దట్ నాకు చూపు పోవడం అయింది అనమాట. సో చూపు అండ్ దేవర్ అదర్ హెల్త్ ఇష్యూస్ ఆల్సో ఆ టైంలో. ఓకే మేడం, మీ క్వాలిఫికేషన్ ఏంటి? సో ఐ డన్ మాస్ కమ్యూనికేషన్ థర్డ్ ఇయర్ లో నేను క్విట్ చేయడం వల్ల ఐ కుడెంట్ పర్స్యూ దట్ అనమాట. ఎందుకంటే వన్స్ నా హెల్త్ బాగా అయిన తర్వాత ఐ కుడెంట్ గో బ్యాక్, బికాస్ ఆ టైంలో నాకు ఈ రిహాబిలిటేషన్ అవేర్నెస్ లేదు. సో ఇలాంటిది స్క్రీన్ రీడర్స్ యూజ్ చేయగలుగుతారని అవేర్నెస్ లేదు. సో ఐ కుడెంట్ అండ్ ఐ థాట్ లైక్ వీడియో ఇవన్నీ నేను ఇంకా చేయలేను, బికాస్ మాస్ కమ్ అంటే ఫిల్మ్ మేకింగ్ అవన్నీ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఐ కుడెంట్ పర్స్యూ దాట్. సో ఇప్పుడు నేను రీసెంట్ గా నేను సైకాలజీ చేశాను, బ్యాచిలర్స్ ఇన్ సైకాలజీ చేశాను. సో మీరు చూపుని కోల్పోయాక ఆల్మోస్ట్ 3 to 4 years ఇంట్లోనే ఉన్నారు. అంటే అప్పుడు మీ ఫ్యామిలీ మిమ్మల్ని ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు? ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గా మారడానికి డెఫినెట్ వాళ్ళ కృషి ఎంత ఉంది, ఏ విధంగా? డెఫినెట్లీ వెంకటేష్. అంటే ఫ్యామిలీ సపోర్టెడ్ ఉండడం వల్లనే నేను ఐఎమ్ హియర్ అనమాట. బికాస్ వాళ్ళు ఒకవేళ నాకు సపోర్ట్ చేయకుంటే ఐ వుడెంట్, అంటే నాకు రిహాబిలిటేషన్ గురించి సెంటర్ గురించి తెలుసుండేది కాదు. సో బోత్ మై సిస్టర్ అండ్ మై మదర్ వాళ్ళు నన్ను చూసుకున్నారు, సపోర్ట్ చేశారు. సో ఇన్ ద బెస్ట్ వే పాసిబుల్ నాకు హెల్ప్ చేశారు వాళ్ళు. ఓకే, సో మీరు తర్వాత 2013 ఎల్వి ప్రసాద్ ఐ రీహాబిలిటేషన్ సెంటర్కి వచ్చారు, అన్న కరెక్ట్? సో ఆ జర్నీ ఎల్వి ప్రసాద్ ఐ రీహాబిలిటేషన్ సెంటర్ లో మీరు జాయిన్ అయిన తర్వాత ఆ జర్నీ గురించి ఒకసారి మాతో షేర్ చేసుకుంటారు?
అక్కడ వే ఆఫ్ ట్రీటింగ్ ఏ విధంగా ఉంది? సో అంటే మీకు బేసిక్ గా కంప్లీట్ గా మీరు ఒక సైటెడ్ పీపుల్ ఆ వరల్డ్ నుంచి డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ కి వచ్చారు. అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉండేది? ఒకసారి మాతో షేర్ చేసుకోండి. షో వెంకటేష్. సో బేసిక్గా నేను ఇక్కడ 2012లో యాక్చువల్లీ క్లయింట్గా వచ్చాను. అంటే నాకు ఫైన్ ఇప్పుడు మాస్కామ్ చేయలేను, సో ఏం చేయాలి, సో ఇక్కడ తెలిసిందనమాట రీహాబిలిటేషన్ సెంటర్ ఉందని. సో ఇక్కడ వచ్చినప్పుడు డాక్టర్ రమేష్ గారు నన్ను ఇక్కడ చెకప్ చేశారు అండ్ ఇక్కడ రీహాబిలిటేషన్ సెంటర్లో పంపించారు. సో ఫస్ట్ టైం నేను వచ్చి చూసినప్పుడు ఐ వాజ్ షాక్డ్ అనమాట, కి ఒక విజువల్లీ ఇంపైర్డ్ ఎలా కంప్యూటర్స్ యూస్ చేస్తున్నారు, ఎంత మంచిగా ఫ్రీగా వాళ్ళు చాలా అప్లికేషన్స్ యూస్ చేస్తున్నారని చూసి షాక్ అయ్యాను. ఆ తర్వాత అనుకున్నాను, బికాజ్ వీడియోగ్రఫీ ఇంకా ఆడియోగ్రఫీ నేను చేయలేను కాబట్టి ఐ థాట్ అట్లీస్ట్ కంప్యూటర్స్ యూస్ చేసుకుని ఐ కుడ్ గెట్ ఇన్ టు కంటెంట్ రైటింగ్, లైక్ వెబ్సైట్ కి కంటెంట్ రాయడం అలాంటిది. సో దట్ ఈస్ ద రీజన్ వై నేను ఇక్కడ కంప్యూటర్ ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. అండ్ 3 months కంప్యూటర్ ట్రైనింగ్ 2012 సెప్టెంబర్లో అయింది. సో దెన్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో నాకు ఇక్కడ నుండి కాల్ వచ్చిందనమాట. సో నా కన్సల్టెంట్ ఇక్కడ వచ్చి హేమ గారు, ఆవిడ వల్ల, ఆవిడ కౌన్సిల్ చేయడం వల్ల నాకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. సో నేను ఇక్కడ వచ్చి ఆవిడతో మాట్లాడిన తర్వాత ఆవిడ నా మైండ్ లో పెట్టుకున్నారు నేను జాబ్ కోసం కూడా వెతుకుతున్నానని. సో ఆవిడే కాల్ చేసి పిలిచారు నన్ను, కి ఇలా హెల్ప్ లైన్ ఫర్ ద విజువల్ ఇంపైర్డ్ స్టార్ట్ చేస్తున్నాం, సో ఇంట్రెస్ట్, వుడ్ యూ బి ఇంట్రెస్టెడ్ అని. ఇమీడియట్ గా నేను ఎస్ అని చెప్పి జూన్ 2013లో నేను జాయిన్ అయ్యాను. ఓకే, సో మీరు ఒక కంటెంట్ రైటర్ గా రాణించారు. మీరు ఒక మూవీ కూడా చేశారు, ఐ మీన్ ఒక యాక్సెసిబుల్ మూవీ ఒకటి చేసినట్టున్నారు యూట్యూబ్ లో. సో ఫిల్మ్ మేకింగ్ ఎస్ వెంకటేష్. సో ఈ కమ్యూనికేషన్స్ లో ఉందని చెప్పారు. కమ్యూనికేషన్స్ లో ఫిల్మ్ మేకింగ్ కూడా ఒక పార్ట్ అని చెప్పారు. సో ఈ వన్స్ మీరు విజన్ లాస్ అయిన తర్వాత మళ్ళీ ఆలోచన ఏ విధంగా వచ్చి, ఐ మీన్ మీకు ఎవరు సహకరించారు ఫిల్మ్ మేకింగ్ చేయాలని? కెమెరా కానీ, తర్వాత సౌండ్ ఎడిటింగ్ ఇట్లాంటివన్నీ కూడా. సో బేసిక్ గా నేను ఇక్కడ వచ్చిన తర్వాత వెంకటేష్, సో ఐ వాజ్ నా పని వచ్చి కౌన్సిలింగ్ పీపుల్, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. సో యాజ్ ఐ కెప్ డూయింగ్ దట్ నేను కూడా చాలా నేర్చుకున్నాను. అంటే ఇమాజిన్ బయట వెళ్ళడం అంటే తెలిసేది కాదు చూపు పోయిన తర్వాత, బట్ ఐ స్టార్టెడ్ యూజింగ్ గేమ్, చాలా వచ్చి నేర్చుకున్నాను. సో ఆ టైంలో ఐ రియలైజ్ దట్ ఐ యూస్ మూవీస్ చూసేదాన్ని అండ్ ఐ రియలైజ్ దట్ మన కంట్రీలో లైక్ అంత ఇంక్లూజివ్ యాక్సెసిబుల్ మూవీస్ అనేది చాలా తక్కువ. సో యూజువల్లీ నేను మూవీస్ చూసేటప్పుడు ఇదర్ మా మదర్నైనా లేకుంటే మా అక్కయ్యనైనా అడిగేదాన్ని ఏమైతుంది ఏమైతుంది అని. సో అప్పుడు ఒక థాట్ వచ్చింది, ఎందుకు మనం ఒక ఇంక్లూజివ్ మూవీ, ఒక యాక్సెసిబుల్ మూవీ ఎందుకు చేయకూడదు. సో ఆ థాట్ ఎలా అంటే మొత్తం వితౌట్ వీడియో ఉండాలి అండ్ జస్ట్ అది ఆడియో మూవీ ఉండి డైలాగ్స్ ఇంకా నరేషన్ ఇంకా సౌండ్ ఎఫెక్ట్స్ ద్వారా ఒక విజువలీ ఇంపైర్డ్ పర్సన్ అది అర్థం చేసుకోవాలి. సో ఆ థాట్ ద్వారా మా బాస్, మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫర్ ద విజన్ రిహాబిలిటేషన్ డాక్టర్ బ్యూలా క్రిస్టి గారి దగ్గరికి వెళ్ళాను. సో ఆవిడ నాకు చాలా ఈ విషయంలో సపోర్ట్ చేశారంటే ఆవిడకి చెప్పిన తర్వాత ఇమీడియట్ గా వావ్ ఎక్సలెంట్ ఐడియా అని చెప్పి ఆవిడ ఎంకరేజ్ చేశారు. అది కాకుండా ఆవిడతో పాటు నా కలీగ్ వినయ్ కుమార్ గారు, ఆయన ఇక్కడ సౌండ్ ఎడిటర్, ఆయన డిజిటల్ లైబ్రరీలో బుక్స్ రికార్డ్ చేస్తారు. బికాస్ ఆయన హెల్ప్ వల్లనే నేను రికార్డింగ్ ఇంకా మిక్సింగ్ చేయగలిగాను. సో వీళ్ళిద్దరు నాకు చాలా సపోర్ట్ చేశారు అంటే చేయడం. దే నెవర్ డౌటెడ్ మై స్కిల్స్ యాజ్ అ విజువల్లీ ఇంపైర్డ్. అంటే అరే నువ్వు విజువల్లీ ఇంపైర్డ్ కదా ఎలా చేయగలుగుతావు. సో ఇట్ వాజ్ యాజ్ సింపుల్, ఒక స్క్రిప్ట్ రాసేసి దెన్ వీడియో మూవీ, ఇప్పుడు ఫిల్మ్స్ లో ఎలా క్యారెక్టర్స్ సెలెక్ట్ చేస్తారు, సో ఇక్కడ నాకు వాయిస్ ఆర్టిస్ట్ సెలెక్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ వాయిస్ ఆర్టిస్ట్ ఇక్కడ వచ్చి క్లయింట్స్ ఉంటే కొన్ని విజువల్లీ ఇంపైర్డ్ పీపుల్ చేశారు, ఒక డాక్టర్ చేశారు, ఇద్దరు వాలంటీర్స్ చేశారు. సో ఇలాంటి వాళ్ళని నేను తీసుకొని ఒక వాయిస్ ఆర్టిస్ట్ గా యూజ్ చేసి దెన్ ఆన్లైన్ లో బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉండే, సో అవన్నీ స్టాక్ సౌండ్ ఎఫెక్ట్స్ అవి తీసుకొని దెన్ మొత్తం వినయ్ గారు దాన్ని రికార్డ్ చేసి మిక్స్ చేసి, సో ఫైనల్ గా ఆ మూవీ March 8, 2015 లో రిలీజ్ అయింది. ఇట్స్ కాల్డ్ ఐఎమ్ పాసిబుల్. థ్యాంక్ యూ మ్యామ్. మీరు ఈ
డిజిటల్ లైబ్రరీ అన్నీ ఉన్నాయండి. సో అంత ఎక్విప్మెంట్ ఉంది అంటున్నారు. మీరు విజువల్లీ ఛాలెంజ్ Yes. పీపుల్ కి ఏమన్నా ఈ సౌండింగ్ ఇట్లాంటి వాటిలో ఏమైనా ట్రైనింగ్ ఇస్తున్నారా ఫిల్మ్ మేకింగ్ లో కానీ? కరెంట్లీ ఇలాంటి ట్రైనింగ్ లేదు వెంకటేష్, విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళకి. కానీ ఇన్ఫ్యాక్ట్ ఇన్ 2018 నేను హాల్మన్ ప్రైజ్ అని ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఉండే, ఇట్ వాస్ ఆర్గనైజ్డ్ బై లైట్ హౌస్ ఫర్ ద బ్లైండ్. అక్కడ నేను ఐ సబ్మిటెడ్ మై పిచ్ యాజ్ అ బ్లైండ్ ఫిల్మ్ మేకర్ అనమాట. సో అందులో నా ఐడియా ఏముండే అంటే that to open up a training center where a visually impaired can be trained to use ఈ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఉండొచ్చు, ఎలా వాళ్ళ ఫిల్మ్ మేకింగ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ వాళ్ళది కొంచెం యూనో 100% ఉండకపోవచ్చు, కొంచెం హెల్ప్ తీసుకొని లైక్ 90% వరకు వాళ్ళు చేయొచ్చు. లైక్ ఎగ్జాంపుల్ కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు మ్యాకింటాష్ సిస్టమ్కి వెళ్తే అక్కడ ఐమూవీ అని ఉంది. ఐమూవీ అనేది చాలా యాక్సెసిబుల్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్. సేమ్ వే కొన్ని విండోస్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి, కానీ ప్రాబ్లం ఏంటంటే యాక్సెసిబిలిటీకి వచ్చి ప్రాబ్లం అయిపోతుంది. కానీ సేమ్ వే సౌండ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ న్యూఎండో అని ఉంది. సో దట్ ఈస్ గుడ్ విత్ సౌండ్ ఎడిటింగ్ చేయాలంటే దట్ ఈస్ గుడ్ విత్ దట్. అండ్ కమింగ్ టు ఇప్పుడు కెమెరా షార్ట్స్ ఉన్నాయి. సో నాకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఐ ఆల్సో టేక్ వీడియోస్ అన్నమాట, అవేర్నెస్ వీడియోస్ అన్ని డైరెక్ట్ చేస్తాను. సో అది ఎలా అవుతుందంటే ఇప్పుడు సపోజింగ్ నాకు మైండ్ లో, బికాజ్ ఆల్రెడీ నేను ఆ షార్ట్ సైట్ ఉన్నప్పుడు చూసాను, ఇలా మిడ్ షాట్ అంటే ఇది, క్లోజ్అప్ షాట్ అంటే ఇది, ఫుల్ షాట్ అంటే ఇది, ఓవర్ ద షోల్డర్ షాట్ అంటే ఇది. సో నేను కెమెరా పర్సన్ కి ఆ టెక్నికల్ టర్మ్స్ తెలుసు కాబట్టి ఆయనకి షూట్ చేసేటప్పుడు చెప్పేస్తాను, ఇలా షూటింగ్ తీయండి, ఇలాంటి షాట్ తీయండి అని చెప్పేస్తాను. సో ఈ ప్రాజెక్ట్ వల్ల ఐ వాంటెడ్ టు గెట్ దిస్ ట్రైనింగ్ టు విజువల్లీ ఇంపైర్డ్. కానీ ఇట్ కేమ్ అప్ టు లైక్ అవుట్ ఆఫ్ 120 people I was selected in the final 14, but I didn't get through the final 3 winners. But ఒకవేళ అది కుదురుంటుంటే maybe we would have had a film school for blind people here in India. థ్యాంక్ యూ. సో మ్యామ్ ఇంకొకటి, ఈ సాక్ష్యం వాళ్ళు కొన్ని యాక్సెసిబుల్ మూవీస్ చేశారు, ఎస్పెషల్లీ వీడియో విత్ ఆడియో. వన్స్ మీరు అంటే రిలీజ్ అయిన మూవీస్ ని కొంచెం ఆడియో మిక్స్ చేసి, సో ఇక్కడ చెట్లు ఉన్నాయి ఇవన్నీ ఇట్లా చూపించారు. తెలుగులో ఒకటి ఉంది సాక్ష్యం వాళ్ళు చేశారు. అలా ఏమైనా మీరు చేస్తున్నారు మ్యామ్ యాక్సెసిబుల్ మూవీస్ తెలుగులో? ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? See, the reason ఇది యాక్సెసిబుల్ మూవీస్ ఎందుకు చేయట్లేదంటే వెంకటేష్, దీనికి ప్రొసీజర్ చాలా పెద్దదన్నమాట. సంబడి హ్యాస్ టు ప్రొడక్షన్ హౌస్ ని కాంటాక్ట్ చేసి వాళ్ళ కాపీరైట్ ఇష్యూస్ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి కనెక్ట్ చేసి వీ హ్యావ్ టు వాళ్ళ పర్మిషన్ అవన్నీ తీసుకోవాలి. సో ఆల్రెడీ ఇక్కడ ఇండియాలో సాక్ష్యం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వీ హ్యావెంట్ థాట్ ఆఫ్ మేకింగ్ దిస్ యాక్సెసిబుల్ మూవీస్. పైగా సాక్ష్యం ఈజ్ ఆఫ్ కోర్స్ ఇండియాలో ఉన్న మూవీస్ చేస్తున్నాయి. కానీ ఇప్పుడు మీరు బ్లైండ్ మైస్ మెగా మాల్ అని ఒక వెబ్సైట్ ఉంది, అదే కాకుండా ఆడియో వాల్ట్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఇక్కడ మీరు సైన్ అప్ చేసుకుంటే యూ విల్ గెట్ సెవరల్ MP3 ఫైల్స్ లో మీకు మూవీస్ విత్ ఆడియో డిస్క్రిప్షన్ అవైలబుల్ ఉంటుంది. సో ఇంకా ఇండియాలో ఎస్ ఐ అగ్రీ దట్ వెన్ ఇట్ కమ్స్ టు డిస్క్రిప్షన్ ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ ఉండాలి. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ డిస్క్రిప్షన్ తో వచ్చింది. సో ఇంకా దీనికి somebody has to look into this and make it more accessible for visually impaired people. సో ఈ ఫిల్మ్ మేకింగ్ ఇవన్నీ ఒకటి, మీరు ఒక కొత్త రెవల్యూషన్ తీసుకొచ్చారు మనం విజువల్లీ ఛాలెంజ్ సొసైటీకి, టాక్టైల్ పెయింటింగ్. సో మీకు ఆలోచన ఏ విధంగా వచ్చింది? దాన్ని గ్రూప్ లో దాన్ని మీరు ఎలా వృద్ధి చేశారు? సో మీరు ఇంటర్నేషనల్లీ దీన్ని ప్రూవ్ చేశారు, ఎన్నో అవార్డ్స్ గెలుచుకున్నారు. సో వాటి గురించి, ఆ జర్నీ గురించి మాకు ఒకసారి చెప్తారు. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు హియర్ యూ అబౌట్ దిస్ కంటెంట్.
సో వెంకటేష్ వాట్ హ్యాపెండ్, నేను చిన్నప్పుడు సైట్ ఉన్నప్పుడు ఐ వాజ్ లాట్ ఇన్ టు పెన్సిల్ స్కెచింగ్. మా మదర్, మా ఓన్ మదర్ అండ్ మా గ్రాండ్ ఫాదర్ దేవర్ పెయింటింగ్ చేస్తుండే అనమాట. సో ఐ వాజ్ చిన్నప్పుడే ఆ క్యూరియాసిటీ అనేది, ఆర్ట్ అంటే ఏంటి అది క్యూరియాసిటీ ఉండేది. సో సమ్ టైమ్స్ ఈవెన్ వాల్స్ పైన క్రేయాన్ పెన్సిల్స్ తీసుకొని గీకడే మేము. సో తన్నులు కూడా స్టాప్ చేయలేదు మమ్మల్ని. సో వి వెంట్ ఆన్. కానీ ఈ ట్యూమర్ అయిన తర్వాత నేను అనుకున్నాను కి ఐ విల్ నెవర్ బి ఏబుల్ టు డూ ద ఆర్ట్ వర్క్. సో అప్పుడు ఆ సమయంలో ఐ డెంట్ థింక్ ఆఫ్ ఆర్ట్ వర్క్, నేను చేయగలుగును అని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఇన్ 2017 ఏమైందంటే వి వాంటెడ్ టు, ఇక్కడ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఫర్ విజన్ రిహాబిలిటేషన్ మేము చాలా అంటే వేరియస్ ఇది స్కోప్ చూస్తాం అనమాట, ఎక్కడ వీళ్ళని ఇన్వాల్వ్ చేయొచ్చు. సి అన్నిటికీ ఎడ్యుకేషన్ కి చూస్తే స్కోప్ ఉంది, ఎంప్లాయ్మెంట్ కి చూస్తే ఉంది, పీపుల్ ఆర్ గెటింగ్ హైర్డ్. కానీ లీజర్ ఎస్పెషలీ ఆర్ట్ ఫీల్డ్, పెయింటింగ్ ఫీల్డ్ కి వస్తే విజువల్లీ ఇంపైర్డ్ ఇన్వాల్వ్ అవ్వరు. సో ఆ టైంలో ఒక కంపెనీ, ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఇట్స్ కాల్డ్ ఎనీబడీ కెన్ పెయింట్. సో అక్కడ సమీర్ నాగి అండ్ హర్ష నాగి వాళ్ళిద్దరు అక్కడ ఫౌండర్స్ అన్నమాట. సో వాళ్ళు మాకు అసోసియేట్ అయ్యారు. సో వాళ్ళు మా కోసం యాక్చువల్లీ ఒక టాక్టైల్ యునో ఫిగర్ చేశారు ఆఫ్ మాన్యుమెంట్స్ లైక్ తాజ్ మహల్ అండ్ చార్మినార్ అండ్ ఇండియా గేట్ మాన్యుమెంట్స్ చేశారు. సో వాళ్ళతో అసోసియేట్ అయిన తర్వాత మాకు అప్పుడు అనిపించింది అనమాట, కెన్ వీ హ్యావ్ అ టాక్టైల్ పెయింటింగ్ ఏదైనా ఎగ్జిబిషన్ ఉండొచ్చా అని. సో వాళ్ళతో మాట్లాడుతుంటే దే సెడ్ డెఫినెట్లీ యునో ఇట్ ఈస్ పాసిబుల్ అని. అప్పుడు ఒక వర్క్ షాప్ జరిగింది. సో ఆ వర్క్ షాప్ లో ఏం చేశారంటే వాళ్ళు గన్ గ్లూ అనేది ఉంటుంది. సో గన్ గ్లూ అనేది మీరు క్యాన్వాస్ పైన వేస్తే అది గట్టిగా అయిపోతుంది. సో ఇట్ విల్ ఆ షేప్, ఇప్పుడు మౌంటైన్ షేప్ వేసారు అనుకోండి, సో అది గట్టిగా అయిన తర్వాత యూ కెన్ యాక్చువల్లీ టచ్ ద ఎంబోస్డ్ అవుట్లైన్ అనమాట, అది మౌంటైన్స్, అది ట్రీస్. సో ఈ వర్క్ షాప్ లో ఇలా చేసి అందులో కొందరు విజువల్ ఇంపైర్డ్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళు దే వర్ ఏబుల్ టు కలర్ ఇన్సైడ్ ద మౌంటైన్, ఇన్సైడ్ ద ట్రీ, ఆ అవుట్లైన్ లో ఇన్సైడ్ లో కలర్ చేశారు. అఫ్ కోర్స్ వాలంటీర్స్ హెల్ప్ తీసుకున్నారు అండ్ అలా కలర్ చేశారు. అండ్ ఆ వర్క్ షాప్ ద్వారా నేను అర్థం చేసుకున్నాను కి ఒక కలర్ వీల్ అనేది ఉంటుంది, దెన్ ఇంకా ఒక్కొక్క కలర్ కి మీనింగ్ అనేది ఉంటుంది. సో ఆల్సో నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట కి ఇలా కలర్స్ నేను ఒక టైంలో అనుకున్నా నేను నెవర్ బి ఏబుల్ టు యూజ్ అని, కానీ ఐఎమ్ నౌ ఏబుల్ టు పెయింట్. కానీ ఆ వర్క్ షాప్ అంటే ఐ గాట్ ద కాన్ఫిడెన్స్ టు పెయింట్ అగైన్. కానీ ఐ హ్యాడ్ టు బి డిపెండెంట్, ఎవరో ఆ అవుట్లైన్ గన్ గ్లూతో అవుట్లైన్ చేస్తేనే ఐ విల్ బి ఏబుల్ టు పెయింట్. బట్ ఒక కాన్ఫిడెన్స్ ఠీకే నేను చేయగలుగుతాను ఆ టైంలో స్టార్ట్ అయింది. దెన్ ఈ తర్వాత 2018 లో ఐ వాజ్ ఇన్వైటెడ్ టు అ పెయింటింగ్ గ్యాలరీ, జస్ట్ రెగ్యులర్ పెయింటింగ్ గ్యాలరీ ఇక్కడ హైదరాబాద్ లో వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు ఐ రియలైజ్ కి ఆ పెయింటింగ్స్ అనేది ఎంత బ్యూటిఫుల్ గా ఉండే, ఇట్ వాస్ బ్యూటిఫుల్, కానీ ఐ కుడెంట్ ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాను. అది టచ్ చేసి చూస్తే దే వర్ ఆల్ లుకింగ్ లైక్ వైట్ క్యాన్వాస్ ఉంది, ఎందుకంటే వీ కెనాట్ సీ కాబట్టి. దెన్ ఐ థాట్ ఇనఫ్ ఇస్ ఇనఫ్, దీనికి ఏదైనా ఒక ఇంక్లూజివ్ పెయింటింగ్స్ తీసుకొని రావాలని. దట్ ఈస్ హౌ ఆ థాట్ అనేది అప్పుడు వచ్చింది. దెన్ ఐ కేమ్ అండ్ మై ఫస్ట్ పెయింటింగ్ అనేది ఒక హ్యాపీ బ్లాసమ్స్ అనే పెయింటింగ్ చేశాను. సో నేను డెఫినెట్ గా దీనికి మనుషులు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫిల్ చేస్తాను, ఫస్ట్ పెయింటింగ్ ది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫస్ట్ పెయింటింగ్ హ్యాపీ బ్లాసమ్స్, అది ఫిల్ చేసినప్పుడు బ్లూ కలర్ ఫిల్ చేస్తున్నాను. సో టూ అండ్ ఫ్రో బ్రష్ టెక్నిక్ ఉంటుంది. అది ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ గ్యాప్ ఉందా, ఇక్కడ ఫిల్ చేయాలా, యూనో అడగడం, ఇక్కడ పైన డార్క్ అయిందా, కింద లైట్ అయిందా. సో అలా చెప్తే మళ్ళీ సెకండ్ కోట్ వేసి సెకండ్ షేడ్ వేసి, సో బ్లూ బ్యాక్గ్రౌండ్ అయిపోయింది క్యాన్వాస్ పైన. ఆ తర్వాత ఏం చేశాను, సో టాక్టైల్, ఇప్పుడు మనకి ఆబ్వియస్లీ బ్యాక్గ్రౌండ్ అనేది కలర్ టెక్స్చర్ లేకున్నా కానీ మనకి టాక్టైల్ అనేది టెక్స్చర్ కావాలి, కొంచెం ఎంబోస్డ్ కావాలి. సో ఎలా చేయాలి, ఆ తర్వాత ఐడియా వచ్చింది, చిన్న సెలో టేప్ ఉంటది కదా, అది తీసుకొని చిన్న సైజ్ తీసుకొని అది ఫ్లాట్ గా క్యాన్వాస్ పైన పెట్టాను. సో దట్ ఆ హోల్ ఉండేది అనమాట క్యాన్వాస్ మధ్య, ఈ సెలో టేప్ మధ్య రౌండ్ హోల్ ఉండే క్యాన్వాస్ కి కనిపించేటట్లు. దెన్ పుట్ గమ్ ఇన్ దట్, గమ్ వేసి చిన్న చిన్న గోల్డెన్ బీడ్స్ వేసి అలా మొత్తం క్యాన్వాస్ పైన 4 సర్కిల్స్ దూరంగా చేశాను. దెన్
గ్రీన్ గార్డెన్ నుండి డ్రై లీవ్స్ తీసుకొని వచ్చి దాన్ని yellow కలర్ గా కలర్ చేసి ఐ యూస్ దట్ యాజ్ అ పెటల్స్ అరౌండ్ దీస్ సర్కిల్స్. సో ఈ పెయింటింగ్ లో 4 big flowers ఆన్ అ బ్లూ బ్యాక్గ్రౌండ్, yellow flowers ఆన్ అ బ్లూ బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ రిప్రజెంటేషన్ ఏంటి, బ్లూ అనేది గ్లూమీ అండ్ yellow అనేది హ్యాపీ. సో ఎంత లైఫ్ గ్లూమీ ఉన్నా సరే ఒక రోజు హ్యాపీనెస్ అనేది షోర్లీ బ్లాసమ్ అవుతుందని దాని వల్ల దీని పేరు హ్యాపీ బ్లాసమ్స్ అని పెట్టాను. దెన్ ఐ వెంట్ ఆన్ ఓకే, ఫస్ట్ పెయింటింగ్ అంటే బ్లైండ్ ఉండి ఫస్ట్ పెయింటింగ్ చేశాను, ఐడియా కాన్సెప్ట్ ఎస్ హెల్ప్ తీసుకున్నాను. ఎందుకు, కలర్ ఫిల్ అయిందా, ఇది కరెక్ట్ షేప్ ఉందా, ఇది పైకి వచ్చిందా, ఇది కిందకు వచ్చిందా అని అడగడానికి. అండ్ పీపుల్ ఆల్వేస్ హెల్ప్ మీ ఇన్ దట్ కేస్. అండ్ దెన్ ఐ వెంట్ ఆన్ ఇంకా ముందు పెయింటింగ్స్ లో కలర్స్ తో ఇంకా చాలా ఎక్స్పెరిమెంట్ చేశాను. వేరే వేరే టాక్టైల్ మెటీరియల్ యూస్ చేశాను, ఐస్ క్రీమ్ స్టిక్స్, బీడ్స్, దెన్ ఇంకా పేపర్, అదే కాకుండా కాఫీ కప్. అండ్ ద బెస్ట్ మెటీరియల్ ఐ యూస్ ఇస్ అల్యూమినియం ఫాయిల్. ఎందుకంటే అల్యూమినియం ఫాయిల్ ఎలా మీరు ట్విస్ట్ చేస్తారో ఆ ప్రకారంగా ట్విస్ట్ అవుతుంది. ఐ ఆల్సో థాట్ ఆఫ్ క్లే కూడా యూస్ చేయాలని, కానీ క్లేలో డిసడ్వాంటేజ్ ఏంటంటే అది చాలా ఎక్స్పెన్సివ్. అండ్ ఒకసారి మీరు షేప్ చేసేస్తే అది హాఫ్ అన్ అవర్ తర్వాత అది గట్టిగా అయిపోతుంది. కానీ అల్యూమినియం ఫాయిల్ మీకు షేప్ తప్పైనా సరే you will be able to reshape it again into anything. So అల్యూమినియం ఫాయిల్ తో షేప్ చేసి చాలా వరకు ఇప్పుడు సిండ్రెల్లా పెయింటింగ్ అని చేశాను. అంటే చిన్నపిల్లలు వింటారు, అంటే యాజ్ అ కిడ్ ఐ యూస్ టు లిసన్ టు సిండ్రెల్లా స్టోరీ. ఆ బొమ్మలు చూడడం, ఆ మంచి ఫ్రాక్ వేసుకొని తన గ్లాస్ షూ వేసుకొని ఆ క్యారేజ్ దిగడం, ఇట్ వాజ్ అ వండర్ఫుల్ సైట్ టు వాచ్ అన్నమాట. కానీ అనుకున్నాను బ్లైండ్ పిల్లలు ఎలా, బాండ్ బ్లైండ్ వాళ్ళు ఇది చూడగలుగుతారు. సో సిండ్రెల్లా పెయింటింగ్ ఒకటి చేశాను. దెన్ అది కాకుండా ఒక హ్యారీ పాటర్ థీమ్ పెయింటింగ్ చేశాను. దెన్ మౌంటైన్స్ ఇంకా పైన్ ట్రీస్ ది పెయింటింగ్ చేశాను. సో ఇంకా అంటే నేర్చుకోవాలంటే చాలా ఉంది. అండ్ ఈ మధ్యలో ఐ వాంటెడ్ టు షేర్ దిస్ సేమ్ ఎక్స్పీరియన్స్, అంటే ఈ జాయ్ ఆఫ్ పెయింటింగ్ ఏంటి, టాక్టైల్ పెయింటింగ్ విజువల్ ఇంపైర్డ్ వాళ్ళతో షేర్ చేయాలనుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ జూన్ లో వీ హ్యాడ్ అ వర్క్ షాప్. 45 పీపుల్ ఫస్ట్ వర్క్ షాప్ కి వచ్చారు. అక్కడ మొత్తం వాళ్ళకి కాన్సెప్ట్ నేర్పించాం, ఎలా చేయాలని నేర్పించాం. దెన్ సెకండ్ వర్క్ షాప్ లో వాళ్ళు 16 ఆర్టిస్ట్ ఉండే, వాళ్ళు సొంతంగా ఆ వర్క్ షాప్ లో విత్ ద హెల్ప్ ఆఫ్ వాలంటీర్స్ వాళ్ళ ఐడియా పెట్టి దే డిడ్ దేర్ ఓన్ పెయింటింగ్స్. అండ్ ఆ ఎండ్ ఆఫ్ ఇట్, ఆ రిజల్ట్ అంటే చాలా సంతోషం అయ్యారు. అరే నేను ఎప్పుడు అనుకోలేదు ఐ కెన్ బి ఏబుల్ టు పెయింట్, కానీ ఈ రోజు నేను పెయింట్ చేస్తున్నాను అని. దెన్ వీ హ్యాడ్ అన్ ఎగ్జిబిషన్ ఆల్సో వాళ్ళకి టు డిస్ప్లే ద పెయింటింగ్స్. మీడియా వాళ్ళు కూడా వచ్చారు, ఇది లాస్ట్ ఇయర్ లో జరిగింది. సో ఎవ్రీబడి వేర్ హ్యాపీ. సో ఐ థింక్ మనం అనుకుంటే యునో కుదరదు అని అనే థింగ్స్ అసలు మనం ఇఫ్ యు ఆర్ డిటర్మిన్డ్ there's nothing we can say అది ఇది పాసిబుల్ కాదు అని, అలాంటిది ఏం లేదు. ఓకే మ్యామ్, మీరు ఈ విధంగా మీరు టాక్టైల్ పెయింటింగ్ ని డెవలప్ చేస్తారు. మీరు ఓవరాల్ గా ఎన్ని వర్క్ షాప్స్ కండక్ట్ చేసి ఉంటారు మేడం వీటి మీద, టాక్టైల్ పెయింటింగ్ అవేర్నెస్ మీద? So workshops into Venkatesh, we had only one workshop in 2019 anamata. And after that I started a Facebook channel ఒకటి స్టార్ట్ చేశాను, అంటే ఫేస్బుక్ పేజ్ స్టార్ట్ చేశాను. అండ్ ఆల్సో ఒక ఫేస్బుక్ గ్రూప్ స్టార్ట్ చేశాను. దెన్ రీసెంట్ గా స్టార్టెడ్ వన్ యూట్యూబ్ ఛానల్, ద బ్లైండ్ వాక్ త్రూ అని చెప్పి. సో ఈ 3 ప్లేసెస్ లో ఐ కీప్ షేరింగ్ ట్యుటోరియల్స్ అన్నమాట. ఎలా మీరు కలర్స్ ఐడెంటిఫై చేయొచ్చు, ఒక కలర్ రెఫరెన్స్ షీట్ అని. కలర్ రెఫరెన్స్ షీట్ అంటే ఇప్పుడు దోస్ హు ఆర్ బోర్న్ బ్లైండ్, ఇప్పుడు అనుకోండి యూ వుడ్ హ్యావ్ సీన్ కలర్స్. సో ట్రీస్ అంటే, లీవ్స్ అంటే మీరు అనుకుంటారు ఫస్ట్ థింగ్ దట్ కమ్స్ టు యువర్ మైండ్ గ్రీన్ అనుకుంటారు. కానీ హౌ అబౌట్ దోస్ హు ఆర్ బోర్న్ బ్లైండ్? సో వాళ్ళకి గ్రీన్ అంటే అర్థం అవ్వదు. ఓకే, ట్రీ గ్రీన్ లో ఉంటుందా, వాటర్ బ్లూ లో ఉంటుందా అంటే ఎవరైనా ఇప్పుడు వాళ్ళకు ఒక ఇమాజినేషన్ వస్తుంది. ఒక అనుకోండి ఇప్పుడు ఒక మౌంటైన్స్ ఉంది, దెన్ కింద లేక్ ఉంది, లేక్ పక్కన ట్రీ ఉంది. ఇఫ్ దే హ్యావ్ దిస్ ఇమాజినేషన్, కానీ వాళ్ళకి కలర్స్ అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం ఉంటుంది. సో ఒక కలర్ రెఫరెన్స్ షీట్ చేశాను. సో అందులో ఏంటంటే మౌంటైన్స్ విల్ బి యునో గ్రేష్ మౌంటైన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో ట్రీస్ వచ్చి
ఒక ఆటమ్ లీవ్స్ అంటే రెడ్డిష్ ఆరెంజ్ లీవ్స్ ఉంటుంది. దెన్ ఒక లేక్ వచ్చి బ్లూ లో ఉంటుంది. సో ఈ కలర్ రెఫరెన్స్ షీట్ లో ఇట్ విల్ ఇండికేట్ ఒక్కొక్క కలర్ ఏమి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సన్సెట్ స్కై ఉంది, అదే ఆరెంజ్ లో ఉంటుంది. క్లియర్ స్కై ఉంది, అది బ్లూ లో ఉంటుంది. మాన్సూన్ స్కై ఉంది, అది గ్రే లో ఉంటుంది. సో ఇలా వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. సో ఇవన్నీ నేను రైట్ నౌ ట్రైనింగ్ అంటే ఐమ్ టేకింగ్, అంటే ఇలా ట్యూటోరియల్ షేర్ చేస్తున్నాను ఈ పర్టికులర్ ఫేస్బుక్ పేజ్, ఫేస్బుక్ గ్రూప్ అండ్ యూట్యూబ్ ఛానల్లో ట్యూటోరియల్ షేర్ చేస్తూ ఉంటాను అనమాట. ఫేస్బుక్ గ్రూప్ ఏంటి మేడం? ఫేస్బుక్ గ్రూప్ వచ్చి బ్లైండ్ ఆర్టిస్ట్. ద రీజన్ ఈ గ్రూప్ ఎందుకు స్టార్ట్ చేశానంటే ఐ రియలైజ్ దట్ చాలా గ్రూప్స్ ఉన్నాయి. టెక్నాలజీ పరంగాను ఉండొచ్చు, అడ్వకసీ పరంగా ఉండొచ్చు, జస్ట్ కనెక్టింగ్ విత్ పీపుల్ కి ఉండొచ్చు. బ్లైండ్ గురించి మాట్లాడుతున్నాను. సో ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి, కానీ ఒక డెడికేటెడ్ గ్రూప్ ఫర్ ఆర్టిస్ట్ అనేది ఏం లేదు. అంటే వాళ్ళకి సపోజింగ్, బికాస్ నేను చాలా రీసెర్చ్ చేశాను, వేరే దేశాల్లో బ్లైండ్ ఆర్టిస్ట్ ని కూడా వాళ్ళతో కూడా కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను. కానీ వాళ్ళు చేసే ఆర్ట్, నేను చేసే ఆర్ట్ కొంచెం, అంటే వాళ్ళు చాలా బ్రిలియంట్ అనమాట. వాళ్ళు చేసేది ఒక లీగలీ బ్లైండ్ పర్సన్ గా ఉండి వాళ్ళు చేసేది ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్, ఏదైతే కలర్స్ ఉంటుందో దానికి డిఫరెంట్ టెక్స్చర్ పెడతారు. లైక్ ఎగ్జాంపుల్ వన్ టెక్స్చర్ రెడ్ లో వాళ్ళు శాండ్ కలుపుతారు, సో అదొక టెక్స్చర్. దెన్ ఆరెంజ్ లో వాళ్ళు వాల్నట్ షెల్ పౌడర్ కలుపుతారు. సో అలా డిఫరెంట్ టెక్స్చర్స్ తో క్యాన్వాస్ పైన పిన్స్ పెట్టి వాళ్ళు పెయింట్ చేస్తారు. బట్ ద వన్ దట్ ఐ డూ ఈజ్ అ కంప్లీట్ 3D పెయింటింగ్. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంటే ఇలాంటి బ్లైండ్ ఆర్టిస్ట్ వాళ్ళ ఐడియాస్ తో పాటు షేర్ చేయాలని, నేర్చుకోవాలని, దట్ ఈస్ ద రీజన్ వై ఐ స్టార్టెడ్ దిస్ బ్లైండ్ ఆర్టిస్ట్ ఫేస్బుక్ గ్రూప్. ఓకే మ్యామ్. సో మీరు హ్యారీ పోటర్స్, సిండ్రెల్లా ఇవన్నీ అంటే చాలా చిన్న పిల్లలకి సిండ్రెల్లా స్టోరీస్, సిండ్రెల్లా కథలు వినడం, పుస్తకాలు చదవడం అంటే వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. వాళ్ళు చాలా ఎంతూజియాస్టిక్ గా ఉంటారు. ఈవెన్ నాకైతే ఎస్పెషల్లీ హ్యారీ పోటర్ సిరీస్ అయితే పిచ్చి, లిటరల్గా చెప్పాలంటే. చాలా చాలా సార్లు చూశాను కూడా. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు సీ హ్యారీ పోటర్ పెయింటింగ్. Yeah, once I came to Hyderabad, definitely I will visit to LVP Rehabilitation Center. ఓకే మ్యామ్, మీరు ఇంటర్నేషనల్ లెవెల్గా మీకు మంచి గుర్తింపు వచ్చింది, ఎన్నో అవార్డ్స్ సాధించారు. వాటి గురించి ఒకసారి మాకు చెప్తారు? సో ముందుగా చెప్పినట్టు హాల్మెన్ ప్రైజ్, అది బ్లైండ్ ఫిల్మ్ మేకర్ గా ఐ వాజ్ సెలెక్టెడ్ యాజ్ ద ఫైనలిస్ట్. బట్ దెన్ నెక్స్ట్ ఈ పెయింటింగ్ గురించి వస్తే, లాస్ట్ ఇయర్ ఒక నేషనల్ వైడ్ నోనే ఒక కాంపిటీషన్ జరిగింది, ఆర్ట్ ఫర్ ఇంక్లూజన్ అని. ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ బై ఇండియా ఇంక్లూజన్ సమ్మిట్, ఇండియా ఇంక్లూజన్ ఫౌండేషన్. ఇది మిస్టర్ ఫెరోజ్ విఆర్ ఈయన ఫౌండర్ అనమాట. సో దే స్టార్టెడ్ దిస్ ఇనిషియేటివ్ టు ఎంకరేజ్ ఆర్టిస్ట్ విత్ డిసబిలిటీస్. అంటే రెగ్యులర్ గా ఆర్టిస్ట్ కి చాలా కాంపిటీషన్స్ ఉంటాయి అండ్ వాళ్ళకి డిస్ప్లే చేయడానికి ఆపర్చునిటీ వస్తుంది, కానీ ఎవరైతే డిసేబుల్డ్ ఉంటారో వాళ్ళకి ఈ ఆపర్చునిటీ కంపారిటివ్లీ తక్కువ. ఆ ఐడియా పెట్టుకొని అండ్ ఒకే ప్లేస్ లో అందరూ ఒక ఇంక్లూజివ్ ఆర్ట్ ఎంజాయ్ చేయాలని ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ ఐ అప్లైడ్ ఫర్ ఇట్. పుష్పప్రియ అని ఒక వాలంటీర్, నేను ఫేస్బుక్ లో నా ఆర్ట్ వర్క్ షేర్ చేస్తూ ఉంటాను. సో ఆవిడ నా ఆర్ట్ వర్క్ చూసారనమాట, షేర్ చేసేది. దెన్ షీ టోల్డ్ మీ ఇలా ఒక ఆర్ట్ కాంపిటీషన్ ఉంది, వై డోంట్ యూ పార్టిసిపేట్? సో దట్స్ వెన్ ఐ అప్లైడ్ ఫర్ ఇట్. అని అనుకోలేదు, అంటే అప్లై చేసినప్పుడు ఎంతో మంది ఉంటారు టాలెంటెడ్ వాళ్ళు, సో అసలు అనుకోలేదు. బట్ ఫైనలీ ఐ గాట్ సెలెక్టెడ్ యాజ్ వన్ ఆఫ్ ది 8 ఆర్టిస్ట్ దేర్. అండ్ లాస్ట్ నవంబర్ లో బెంగళూరుకి వెళ్ళి ఇండియా ఇంక్లూజన్ సమిట్ అటెండ్ అయ్యి, అండ్ అక్కడ ఎంత అంటే ఇమాజిన్ మీ పెయింటింగ్ చూడడానికి పీపుల్ ఆర్ కమింగ్ అండ్ ఆల్ అండర్ వన్ రూఫ్. ఈవెన్ సైటెడ్ పీపుల్ కూడాను, డిసేబుల్ పీపుల్ కూడా దే ఏబుల్ టు ఎంజాయ్ దట్ ఇంక్లూసివ్ ఆర్ట్ వర్క్. సో అది ఒకటి. దెన్ రీసెంట్ గా ఈ మే మంత్ లో నేను అమెరికన్ ప్రింటింగ్ హౌస్ ఫర్ ద బ్లైండ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది USA లో, అక్కడ ఇన్సైట్స్ ఆర్ట్ కాంపిటీషన్ అక్కడ నేను అప్లై చేశాను. సో అక్కడ నాకు ఈ సిండ్రెల్లా పెయింటింగ్ నా ఎంట్రీ అక్కడ. సో ఐ వాజ్ నా పెయింటింగ్ కి ఆనరరీ అవార్డ్ వచ్చింది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రికగ్నిషన్స్. ఓకే మ్యామ్. సో మీరు ఇవి కాకుండా పర్సనల్లీ డెవలప్మెంట్ టీచ్ చేస్తుంటారు ఎల్వి ప్రసాద్ ఐ రీహాబిలిటేషన్ సెంటర్లో.
మీరు అంటే ఆ వైపుగా ఒక కౌన్సిలర్ గాను, ఒక ఆర్టిస్ట్‌గా, ఒక ట్రైనీగా మీరు ఎలా టైంని మీరు మేనేజ్ చేసుకుంటున్నారు? మీరు ఓవరాల్‌గా ఇప్పుడు ఎంతమంది పెయింటర్స్‌ని తయారు చేశారు మేడం? ఆర్టిస్ట్‌ని తయారు చేశారు? So coming to your first question, yes, ikkada everything in, as I said before, ikkada Evli Prasad lo comprehensive services undi. So as a part of those services, ikkada computer training provide chestamu. And as a part of that computer training, ikkada మేము వాళ్ళకి personality development classes and spoken English classes ఇస్తాం to be job ready. సో అక్కడ నేను ట్రైనింగ్ తీసుకుంటాను వాళ్ళకి. అండ్ ఆఫ్ కోర్స్ ఇట్స్ జస్ట్ మేనేజ్మెంట్, అంటే ఈ పనులు అనేది ఉంటుంది. ఇట్స్ జస్ట్ మేనేజ్, మీరు ఒకవేళ ఆర్గనైజ్ చేసుకొని టైం మేనేజ్మెంట్ చేసుకుంటే యుల్ బి ఏబుల్ టు యునో డెడికేట్ యువర్ టైమ్ టు ఈచ్ టాస్క్. అండ్ యాజ్ ఫర్ యువర్ సెకండ్ క్వశ్చన్, ఎంతమంది ఆర్టిస్ట్ ని దే కేమ్ అవుట్ is see, in the first workshop నేను చెప్పినట్టు 45 ఆర్టిస్ట్ పార్టిసిపేట్ అయ్యారు. అండ్ ఇన్ ద సెకండ్ వర్క్షాప్, ఏదైతే ఫైనల్ వర్క్షాప్ ఉండేనో, 16 ఆర్టిస్ట్ దే లెర్న్ హౌ టు మేక్ టాక్టైల్ పెయింటింగ్స్. అండ్ చాలా మంది ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఛానల్స్ ఎప్పుడైతే పోస్ట్ చేస్తుంటారో, ఎస్పెషలీ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ట్యుటోరియల్ ఆన్ టాక్టైల్ పెయింటింగ్స్, ఆ ట్యుటోరియల్లో నేను నా ఫస్ట్ పెయింటింగ్ ఎలా చేశాను అని అక్కడ అందరికి షేర్ చేసి, అండ్ ఏం మెటీరియల్ కావాలి మీకు ఈ పెయింటింగ్స్ చేయడానికి అని చెప్పినప్పుడు, చాలా మంది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, బయట నుండి కూడా చాలా మంది అన్నారు, ఓ వీఆర్ గోయింగ్ టు బీ రెడీ విత్ ద సప్లైస్ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ నెక్స్ట్ వీడియో అని. సో కౌంట్ అనేది లేదు వెంకటేష్ ఎగ్జాక్ట్ ఎంత అని. సో సమ్వేర్ ఈవెన్ ఆ ఐడియా అనేది ఎవరైనా ఇన్స్పైర్ చేస్తే, ఓ యూనో తను చేసేటప్పుడు వై కాంట్ ఐ డూ, సో అది దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఐ ఫీల్. ట్రూలీ ఐఎమ్ ట్రస్టింగ్. ఈ ఇంటర్వ్యూ తర్వాత చాలా మంది ఈ టాక్టైల్ పెయింటింగ్ వైపు ఆసక్తి చూపిస్తారని నేను ఆశిస్తున్నాను. అదే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హోప్ఫుల్లీ. మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయి? సో ఏమన్నా చేయాలి అంటే the thing is, to be very honest Venkatesh, I don't think about future అన్నమాట. ఫ్యూచర్ లో ఏం చేయాలి, because past వల్ల లైక్ when I was doing mass comm చేసేటప్పుడు చాలా డ్రీమ్స్ ఉండే, ఇది చేయాలి, అది చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. బట్ ఆఫ్టర్ అది ట్యూమర్ అనేది, అండ్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఫేసింగ్ గెటింగ్ టు నో దట్ యూ వోంట్ లివ్ అని అది తెలిసిన తర్వాత, నౌ ఇప్పుడు నన్ను అడిగితే ఫ్యూచర్ గురించి ఐ వుడ్ ఓన్లీ సే వన్ డే ఎట్ ఎ టైం. మనకి చాలా ఎన్నో ప్లాన్స్ ఉంటాయి, ఇది చేయాలి, బట్ ఐ థింక్ ప్లాన్స్ అనేది విల్ కమ్ టు పాస్ట్ వెన్ మీ ప్రెసెంట్ డే ని మీరు ఎప్పుడు బెస్ట్ చేస్తారో, దట్ ఈస్ వెన్ ఇట్ విల్ కమ్ టు పాస్. సో ఐ బిలీవ్ ఇన్ లివింగ్ ఫర్ ద డే. ఈ రోజు ఒక్క రోజు అయిపోయిందా, అమ్మయ్య, థ్యాంక్ గుడ్నెస్, అండ్ దెన్ మూవ్ ఆన్. సో ఫ్యూచర్ లో అనేది ఇప్పుడు ఏం ప్లాన్స్ లేదు వెంకటేష్. ఇంకొకటి, మీరు కెమెరా పర్సన్ చాలా వీడియోస్ చేస్తున్నారు, ఏమైనా మీరు టీచ్ చేస్తున్నారా కెమెరా, హౌ టు యాక్సెస్ కెమెరా, సో కెమెరా విజువల్లీ ఇంపేర్డ్ ఎలా యూస్ చేయాలని చెప్పా. సో ట్రైనింగ్, యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్ వెంకటేష్, హాల్మన్ ప్రైజ్ కి అప్లై చేసినప్పుడు ఐ వాస్ థింకింగ్ ఆఫ్ స్టార్టింగ్ దిస్ ఫిల్మ్ స్కూల్. సో ఆ టైంలో ఏమనుకున్నానంటే, సపోజింగ్ మిడ్ షాట్ మిడ్ షాట్ అంటే ఏంటి, హెడ్ షోల్డర్స్ అండ్ చెస్ట్ వరకు ఉంటుంది, దాన్ని మిడ్ షాట్, వేస్ట్ వరకు ఉంటుంది. అండ్ చెస్ట్ షాట్ అన్నప్పుడు హెడ్, నెక్, షోల్డర్స్ అండ్ చెస్ట్ వరకు ఉంటుంది. దెన్ క్లోజ్అప్ షాట్ అన్నప్పుడు ఓన్లీ ఫేసే కనిపిస్తుంది. సో ఈ టర్మినాలజీ యూజ్ చేసి, అంటే ఫుల్ షాట్ అంటే ఏంటి, ఫుల్ షాట్ అంటే ఫేస్ ఉంటుంది, మొత్తం బాడీ లెగ్స్ వరకు కనిపిస్తుంది. సో ఇలా ఐ వాంటెడ్ టు ట్రైన్, అంటే టెక్నికల్ టర్మ్స్ వీళ్ళు తెలుసుకుంటే దే విల్ బి ఏబుల్ టు గైడ్ అ కెమెరా పర్సన్ హౌ టు విచ్ షాట్ టు టేక్. నాట్ నెసెసరీ మీరే కెమెరా పట్టుకొని షాట్ తీయాలని, బికాజ్ అది మే నాట్ బి, అంటే షూటింగ్ చేసేటప్పుడు యూ డోంట్ నో కి మీరు ఏ లెవెల్లో మీరు కెమెరా పెట్టారు అండ్ ఎంత దూరంగా ఆ క్యారెక్టర్స్ మీ ముందున్నారు. లిటరలీ అది చేయడానికి మేబీ ఇట్ మే నాట్ బి పాసిబుల్, బట్ ఇఫ్ యూ వాంట్ టు డైరెక్ట్
ఓకే కెమెరా పర్సన్ ని ఇక్కడ షాట్ పెట్టండి, ఈ షాట్ కావాలి నాకు, ఓవర్ ద షోల్డర్ షాట్ తీయండి, డబుల్ షాట్ తీయండి, సైడ్ యాంగిల్ షాట్ తీయండి. సో ఇలాంటి టర్మినాలజీ వాళ్ళు నేర్చుకుంటే, లైక్ ఐ సెడ్ యూ లిటరలీ హ్యావ్ టు టెల్ దెమ్ సైడ్ యాంగిల్ అంటే ఇది, దే విల్ బి ఏబుల్ టు లెర్న్ అండ్ అండర్స్టాండ్ టెక్నికల్ టర్మ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మా ఎంజీ నెట్వర్క్స్ ఛానల్ కోసం మా కోసం వెచ్చించినందుకు నిజంగా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు కావ్య. మేము వన్స్ మీ వైరస్ కావ్య, ఎస్ వైరస్ కావ్య, టూ డేస్ బ్యాక్ నేను సాక్షి టీవీలో ర్యాండమ్ సర్చింగ్ లో మీ వీడియో చూసాను మేడం. తర్వాత చాలా అనుకున్నాను ఖచ్చితంగా ఎట్లయినా మన ఎంజీ నెట్వర్క్స్ ఛానల్ మేడం ఇంట్రొడ్యూస్ చేయాలి, చాలా మంది తెలియని వాళ్ళని అనుకున్నాను. ఆ కోణంలో అనేక మందిని కాంటాక్ట్ అయ్యాను. చాలా మంది చెప్పారు ఐ డోంట్ నో. ఫైనల్లో నేను కావ్యాన్ని కాంటాక్ట్ అయ్యాను. కావ్య, ఎస్ ఐ హ్యావ్ హర్ నెంబర్, దెన్ ఆఫ్టర్ ఐ విల్ సెండ్ ఇట్, దెన్ ఇమీడియట్లీ షీ సెండ్. ఓకే, చాలా అంటే మనం లాస్ట్ వీక్ చేయాల్సింది కొంచెం వేరే అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాను. యా, వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ మ్యామ్. థ్యాంక్స్ వెంకటేష్ ఫర్ హ్యావింగ్ మీ, ఇట్ వాస్ ప్లెజర్. అండ్ ఎనీ టైమ్ మీకు ఈ పెయింటింగ్స్ గురించి దేని గురించి అయినా ఇఫ్ యూ వాంట్ టు నో యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. ఇప్పుడు నా నంబర్ మీ దగ్గర ఉంది కాబట్టి థ్యాంక్స్ అ లాట్, ఇట్ వాస్ అ ప్లెజర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఆడియన్స్, ఇది ఇవాళ ప్రత్యేక అతిథితో ముఖాముఖి. వచ్చే వారం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మరొక ప్రముఖ వ్యక్తితో మీ ముందు ఉంటాం. అంతవరకు మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నది మీ వెంకటేష్. నమస్కారం. ఇంతవరకు మీరు మా ఎంజీ నెట్వర్క్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తుంది.